హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశాస్ కుట్టి స్టోరీస్. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో చాలా రోజులైంది ఇలా వీడియో పెట్టి మేము ఛానల్ స్టార్ట్ చేశాక. సో ఈ వీడియో ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే, మా దగ్గర వన్ ఆఫ్ ద వీ హ్యావ్ వెరీ ఎక్సైటెడ్ న్యూస్ అనమాట. ఆ ఎక్సైటింగ్ న్యూస్ ఏంటో మీకు వీడియో ఎండ్లో చెప్తాను. సో ఇప్పుడేంటంటే, మార్నింగ్ లేచాక కూరగాయలు అయిపోయాయి. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వెళ్తున్నాం అనమాట. సో వెళ్తూ వెళ్తూ ఆ బ్లాక్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇటేంటంటే, ఇక్కడ బ్లాక్స్ కింద కూడా సూపర్ మార్కెట్స్ ఉంటాయి, ఇండియన్ సూపర్ మార్కెట్స్. ఇదేంటంటే మా అపార్ట్మెంట్స్ అనమాట ఇక్కడ. సో అట్లా వెళ్తూ వెళ్తూ ఉంటే అక్కడ పప్పీస్ కనిపించినాయి. పప్పీస్ ఇక్కడ ఏంటంటే, పప్పీస్కి పూప్ చేయాలంటే బయటకు తీసుకెళ్ళి ఎప్పుడైనా వాకింగ్కి వెళ్ళినప్పుడు బయట చాలా స్ట్రిక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ రూల్స్. సో అందుకని వాళ్ళు కేర్ తీసుకోవాలి, ఓనర్స్ ఎవరైనా పప్పీ ఓనర్స్ ఉంటే. సో వాళ్ళే క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ. అట్లాగే చూసారా, అందరూ మార్నింగ్ కదా, అందరూ ముసలి వాళ్ళంతా అక్కడ కూర్చొని హ్యాపీగా ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇక్కడ. సో అట్లాగే మా సూపర్ మార్కెట్కి వెళ్తున్నాం, ఇక్కడ ఇండియన్ సూపర్ మార్కెట్కి. ఆ మార్కెట్లో మీకు అన్నీ చూపిస్తాను అలా, కానీ అన్నీ దొరుకుతాయి. మీరు చూస్తేనే మీకు అర్థమైపోద్ది అనమాట. నేను ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఎవరికైనా ప్రత్యేకించి ఏం దొరుకుతాయి, ప్రత్యేకంగా ఏమైనా దొరుకుతాయి అని కావాలనుకుంటే కింద కమెంట్ చేయండి, నేను చెప్తాను దాన్ని బట్టి. సో మా సూపర్ మార్కెట్ వచ్చేసిందండి ఇక్కడ. చాలా చాలా అన్నీ బాగుంటాయి, చాలా బాగుంటాయి యాక్చువల్గా. అన్నీ ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఇక్కడ వెజిటబుల్స్. అండ్ లెట్స్ గో ఇన్సైడ్, లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో నా వైఫ్ అక్కడ ఉంది, నా వైఫ్ ముందే వెళ్ళిందనమాట, అక్కడ తీసుకుంటూ ఉంది. సో చూసారా, అన్నీ మనకి స్నాక్స్ కానీ, ఇండియన్ స్నాక్స్ అన్నీ, ఏదైనా కానీ మనకి ఎప్పుడు ఆకలైనా కూడా, ఏదైనా త్వరగా ఏదైనా ఇంట్లో లేకపోయినా కూడా కిందకు వెళ్ళి హ్యాపీగా తెచ్చేసుకోవచ్చు. ఇక్కడ స్నాక్స్ కానీ అన్నీ ఉంటాయి. అన్నీ ఫ్రెష్ ఫ్రెష్ టొమాటోస్, అన్నీ మన ఇండియన్ వెజిటబుల్స్, లేడీస్ ఫింగర్స్, వంకాయలు, దొండకాయలు, పచ్చి మామిడికాయలు అన్నీ ఉంటాయి. చూసారా, క్యాలీఫ్లవర్స్, అట్లా చూసారా. ఆకుకూరలు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మెంతుకూర, పాలకూర, పుదీనా, కొత్తిమీర, ఇంకా పూలు చూసారు అసలుకి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. అసలుకి ఇప్పుడే అసలుకి మా ఫ్రెష్గా చెట్ల నుంచి కోసినట్లు లేవు. ఇంకా లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి. యాక్చువల్గా మన ఇండియన్ కర్డ్, మిల్కీ మిస్ట్ కర్డ్ దొరుకుతుంది అనమాట ఇక్కడ. మళ్ళీ మిల్కీ మిస్ట్ పన్నీర్, అదిగోండి. అట్లాగే ఎవరికైనా రెడీమేడ్ దోశ బ్యాటర్స్ కానీ, ఇడ్లీ బ్యాటర్స్ కానీ నాకు కావాలంటే అన్నీ దొరుకుతాయి. సో ఇక్కడ పాలు, మళ్ళీ ఇక్కడ ఫ్రోజన్ ఐటమ్స్ అన్నీ, లైక్ పన్నీర్ క్యూబ్స్ ఫ్రోజన్ ఐటమ్స్ కానీ, ఎండు కొబ్బరి ఫ్రోజన్ ఐటమ్స్ కానీ, బీన్స్ కానీ, అలాంటివన్నీ ఇక్కడ. ఐస్ క్రీమ్స్ అనమాట. మళ్ళీ ఇక్కడ రెడీమేడ్ చపాతీస్, పరాటాస్, మన ఇండియన్ బ్రాండ్స్ అన్నీ దొరుకుతాయి. ఇటు సైడ్ ఏమో మన అల్లం, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, సొరకాయ, పొట్లకాయలు అన్నీ దొరుకుతాయి. అతను ఇక్కడ పనిచేసే అతను అనమాట. అతను వీడియో తీస్తుంటే అడుగుతున్నాడు అనమాట, ఏంటి వీడియో తీస్తున్నారు ఏంటి అంటే, కొత్తగా వ్లాగ్ స్టార్ట్ చేశాను అందుకని తీస్తున్నాను అంటే కంగ్రాట్స్ చెప్తున్నాడు అనమాట అతను. అదిగోండి, ఇంకా నవ్వుతున్నాడు అతను, మీరు కూడా స్టార్ట్ చేశారా అని. ఎందుకంటే మేము ఎప్పుడు ఇదే షాప్కి వస్తాం, అతను మాకు తెలుసు అనమాట బాగా. సో ఇక్కడ చూసారా, లోపల మళ్ళీ ఇక్కడ అన్నీ మనకి బిర్యానీ రైస్ నుంచి, నార్మల్ రైస్ ఐటమ్స్ నుంచి అన్నీ ఇక్కడ, ఇంక్లూడింగ్ కొర్రలు, సామెలు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో ఇది నార్మల్ జనరల్ బాత్రూమ్ ఐటమ్స్ అనమాట. ఇక్కడ మ్యాగీస్ నుంచి, నూడిల్స్ నుంచి అన్నీ రెడీమేడ్, అన్నీ సాసెస్, అది చూస్తున్నారు కదా. చూడటానికి చిన్న షాప్లో ఉంది, కానీ సందులు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్క సందులో చాలా చాలా ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడేమో బిల్లింగ్ అనమాట ఇక్కడ. సో ఎస్పెషల్లీ ఇలాంటి ఇండియన్ సూపర్ మార్కెట్స్లో ఎలా ఉంటుందంటే, ఎస్పెషల్లీ డ్యూరింగ్ ఫెస్టివల్ టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు దీవాళీ అనుకోండి, ఇక్కడ పబ్లిక్ హాలిడే అనమాట దీవాళీకి, అందరికీ. సో ఇక్కడ ఇలా ఇండియన్ మార్కెట్స్లో ఎలా ఉంటుందంటే, అసలుకి పండగలాగే ఉంటుంది. ఎన్ని రకాల స్వీట్స్ వస్తాయో.
ఆ టైంలో మళ్ళీ మీకు ఒక వీడియో చూపిస్తాను. ఎట్లా ఉంటదంటే అసలకి అన్ని రకాల స్వీట్స్ అసలకి ఎన్ని రకాల ఇండియాలో ఉన్న స్వీట్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయన్నమాట. సో, ఇప్పుడు అలా మార్కెట్ నుంచి అన్నీ తీసేసుకొని బిల్ పే చేసేసాక సో, వెళ్తున్నాం అనమాట. వెళ్తూ వైఫ్ వైఫ్ వెనక వెనక వస్తుంది. సో, తనతో ఏదో మాట్లాడుతూ వస్తున్నా అనమాట. సో, మేము ఇంటికెళ్ళాక ఎలా ప్లాన్ జేయాలి? ఏం వండుకోవాలి? కూరగాయలన్నీ తీసుకున్నాం కదా! సో, అలా వెళ్తున్నాం అనమాట. సో, ఇప్పుడేంటంటే మేము ఇక్కడి నుంచి వెళ్ళటానికి వచ్చేటప్పుడు బస్సులో వచ్చాము. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బసెస్ అనమాట. చాలా కన్వీనియంట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఇక్కడ. సో, వెళ్ళేటప్పుడు కూడా బస్సులోనే వెళ్ళిపోతున్నాం అనమాట. సో, ఆ ట్రాలీ ఏంటంటే ఇక్కడ కన్వీనియంట్‌గా ఉంటది. ఎందుకంటే ఇక్కడ అన్ని కవర్స్ ఇస్తారు మార్కెట్స్‌లో. కవర్స్ అన్నీ ఎందుకంటే మేము 1 వీక్ వీక్లీ ఒకసారి గానీ, 2 వీక్స్‌కి ఒకసారి గానీ కూరగాయలు తెచ్చుకుంటాం. అప్పుడేంటంటే హెవీగా ఉంటాయి కదా కవర్స్. చాలా ఐటెమ్స్ ఉంటాయి. సో, అందుకని మేము అలాంటి ట్రాలీ ఒకటి తీసుకున్నాము. అదేంటంటే చాలా ఈజీగా ఉంటది. అది బస్‌లో, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్‌లో ఎక్కడైనా క్యారీ చేయొచ్చనమాట. సో, అక్కడ చూసారా? ఇదేంటంటే డెలివరీస్, ఫుడ్ డెలివరీ అనమాట. ఇక్కడేంటి ఫుడ్ డెలివరీ వాళ్ళు కూడా సైకిల్స్ ఉంటాయి. సైకిల్స్ ఉంటాయి, బైక్స్ ఉంటాయి. సో, కొంతమంది హ్యాపీగా సైకిల్స్ తీసుకొని ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటారు ఇక్కడ. సో, ఈరోజు యాక్చువల్‌గా చెప్పాలంటే సింగపూర్ అంటే ఎప్పుడు చాలా హ్యూమిడిటీగా అలా ఉంటది కదా! ఈరోజు లక్కీలీ చాలా, చాలా, చాలా చల్లగా ఉంది. చల్లగా అంటే మరీ మన ఇండియాలో వింటర్ సీజన్‌లో ఉండే అంత కాకపోయినా రెగ్యులర్ క్లైమేట్‌తో పోల్చుకుంటే ఈరోజు చల్లగా ఉంది బయట. గాలి ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే అంత బావుంది. సో, బస్ స్టాప్ దగ్గరికొచ్చాం ఇక్కడ. సో, ఇక్కడ వచ్చాక బస్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. సో, వెయిట్ చేసేటప్పుడు నేను వైఫ్‌తో మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు ఏం చేసుకుందాం లంచ్‌కి? నీ ప్లాన్స్ ఏంటి? అంటే తను ఒక ఐడియా ఇచ్చిందనమాట. ఈరోజు సింపుల్‌గా పన్నీర్ రైస్ చేస్తాను అనింది. ఓకే అన్నాను. సో, ఎలాగో పన్నీర్ కూడా తీసుకున్నాం కదా! పన్నీర్ రైస్ చేసేద్దాం. అది త్వరగా అయిపోద్ది. ప్లస్ అంత స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు కూరగాయలు తెచ్చుకోవడానికి కూడా ఎర్లీ మార్నింగ్ 10కి ఎందుకంటే 10కి వెళ్ళామనమాట. షాప్ యాక్చువల్‌గా 9కి ఓపెన్ అవుద్ది. కానీ మేము 10కి అలా వెళ్ళాం. ఎందుకంటే 10కి కొంచెం ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తాయన్నమాట అప్పుడే మార్కెట్ నుంచి. సో, అందుకని కొంచెం 10:30కి అలా వెళ్ళాం. సో, మాకు కూరగాయలన్నీ తీసుకొని వెళ్ళడానికి 1 అవర్ పట్టింది. సో, అందుకని సింపుల్‌గా అయిపోవడానికి పన్నీర్ రైస్ అది చాలా త్వరగా అయిపోద్దంట. చూద్దాం ఎంత త్వరగా అయిపోద్దో. కానీ మీకు ఆ వీడియో ఏం పెట్టను నేను. బట్ మీకు ఎవరికైనా పన్నీర్ సింపుల్‌గా త్వరగా రెడీ అయ్యే పన్నీర్ రైస్, పన్నీర్ బిర్యానీ ఎవరికైనా కావాలి అంటే ప్లీజ్ కమెంట్ చేయండి. మేము సెపరేట్‌గా ఒక వీడియో పెడతాం దాని గురించి. సో, ఇప్పుడు అలాగే ఇక్కడ అపార్ట్మెంట్ చూసారు అంటే మేము ఇంటి దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ చూసారంటే అన్నీ చాలా కన్వీనియంట్‌గా ఉంటాయన్నమాట. అపార్ట్మెంట్స్ గానీ, ఏదైనా గానీ ఎలా అంటే కింద వాకింగ్ పాత్స్. ఇదేంటంటే కార్ వే అనమాట. బట్ సైడ్‌కి అక్కడ యెల్లో లైన్స్ కనపడుతున్నాయి కదా మీకు. అక్కడ మేము నడవచ్చనమాట. అక్కడ వెహికల్స్ అసలు ఎళ్ళవు. సో, ఇంటి దగ్గరలో జిమ్ ఉంది మాకు. నేనైతే రెగ్యులర్‌గా జిమ్‌కెళ్తాను. బట్ నేను ఆఫీస్‌లో మాకు ప్రొవైడ్ చేస్తారనమాట. సో, నేను ఎర్లీ మార్నింగే ఆఫీస్‌కి జిమ్‌కెళ్తాను డైలీ. సో, ఒక్కోసారి కుదిరినప్పుడు మోస్ట్‌లీ డైలీ వెళ్ళడానికే ట్రై చేస్తానండి. కుదరనప్పుడు మరీ హెవీగా వర్క్ అయిపోయింది, నైట్ లేట్ అయిపోయిందంటే మాత్రం నెక్స్ట్ రోజు కొంచెం కష్టం అవుతుంది. బట్ అదర్‌వైజ్ మోస్ట్‌లీ డైలీ వెళ్ళడానికే ట్రై చేస్తాను. నా వైఫ్ అయితే డైలీ వాకింగ్‌కెళ్తుంది. సో, ఇక్కడ ఇంటి దగ్గరలో ఇక్కడ చైనీస్ టెంపుల్ ఒకటుంది. సో, మేమెప్పుడు వెళ్ళలేదు. జస్ట్ ఒక 1 వీక్ బ్యాకో, 10 డేస్ బ్యాకో అనుకున్నాం అనమాట వైఫ్‌తో. ఒకసారి ఎళ్దాం. ఎప్పుడు వెళ్ళలేదు కదా! ఒకసారి ఎళ్లి చూద్దాం. మమ్మల్ని అయితే అలో చేస్తారు. అట్లా రూల్ అంటూ ఏం లేదు. వీళ్ళని అలో చేయాలి ఇక్కడ, వీళ్ళని అలో చేయకూడదు అలా ఏం లేదు. ఎవరైనా వెళ్ళొచ్చు. కాకపోతే అక్కడ ఆ పద్ధతులేంటో మాకు తెలీదు. లోపలికెళ్ళాక ఏం చేయాలి, ఏంటి అనేది. అది చూద్దామనే వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. సో, ఇక్కడ అట్లాగే ఇంటి దగ్గరలో మాకొక ఫుడ్ కోర్ట్ ఉంది. ఇక్కడ ఫుడ్ కోర్ట్‌ని ఏమంటారంటే హాకర్ సెంటర్స్ అంటారు. ఇక్కడేంటంటే ఒక్కొక్క హాకర్ సెంటర్స్‌లో ఒక్కొక్క వెరైటీ ఫుడ్. కాకపోతే మోస్ట్‌లీ హాకర్ సెంటర్స్‌లో అన్నిట్లో ఏంటంటే సేమ్ ఐటెమ్సే ఉంటాయి. ఒక ఇండియన్ ఉంటది, ఒక చైనీస్ ఉంటది, ఒక లోకల్ ఉంటది. అట్లా ఉంటదనమాట. ఇండియన్ అంటే ఇది నేను చూపిస్తున్నాను చూసారా ఎదురుగా? అది. ఇక్కడేంటంటే ప్రాపర్ ఇండియన్ కాదు. ఇది మలేషియన్ ఇండియన్ టైప్ అనమాట. సో, మలేషియాలో కూడా ఇండియన్స్ ఎక్కువుంటారు. సింగపూర్‌లో కూడా మలేషియన్స్ ఎక్కువ. అందరూ సెటిలర్సే కదండీ. సో, అందుకని మలేషియన్ ఇండియన్ ఫుడ్ అంటారనమాట. ప్రతి ఒక్క హాకర్ సెంటర్స్‌లో ఇక్కడ ఇండియన్ ఫుడ్ అనేది ఒకటుంటది. అదేంటంటే మన ఇండియన్‌కి క్లోజెస్ట్‌గా ఉంటది. మనకి
పెద్ద పెద్ద ప్రతిసారి తినడానికి ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే లిటిల్ ఇండియా అని చెప్పాను కదండి, అక్కడికన్నా వెళ్ళాలి. ప్రతిసారి అంత దూరం వెళ్ళాలంటే ఇబ్బందే కదండి. అందుకని దగ్గరలో హాకర్ సెంటర్స్‌లో ఏదన్నా దోస గానీ, అట్లా మన ఇండియన్ టేస్ట్ లేకపోయినా గూడా కొంచెం చెల్తాయి. కొంచెం వెంటనే ఆకలేసినప్పుడు తినడానికి ఓకే. పర్లేదు. సో, అట్లా వాకింగ్‌కెళ్తున్నాము తీసుకొని, కూరగాయలు తీసుకొని ఇంటికెళ్ళాలి కదా! సో, వెళ్తూ ఉంటే వైఫ్‌తో అంటున్నాననమాట. ఎక్సైటింగ్ న్యూస్ ఇప్పుడు చెప్దామా అని. సో, ఎక్సైటింగ్ న్యూస్ ఏంటంటే, సో, చాలా రోజుల తర్వాత మేము ఇండియా వెళ్తున్నాం అనమాట. సో, అది ఫర్ వన్ ఆఫ్ ద అకేషన్ ఉంటాయి కదండీ! అంటే జనరల్‌గా మేము అకేషన్ లేకపోయినా కూడా ఇయర్లీ వన్స్ ప్లాన్ చేసుకుంటాం వెళ్ళడానికి. బట్ ఇప్పుడేంటంటే అకేషన్ ఉందనమాట. అకేషన్ ఏంటంటే నా వైఫ్ వాళ్ళ చెల్లెలి మ్యారేజ్ కుదిరింది. సో, అందుకని మేము ఇండియా వెళ్తున్నాము. సో, నా వైఫ్ ఏంటంటే ముందెళ్తది. సెప్టెంబర్ 8థ్ వెళ్తుందనమాట. సో, నెక్స్ట్ వినాయక చవితి నెక్స్ట్ రోజు వెళ్తుందనమాట. నేనేమో తర్వాత వెళ్దామని నాదింకా ప్లాను చేసుకోలేదు. ఫస్ట్ వైఫ్ పంపిద్దాము అన్నట్టు తను ప్లాన్ చేసుకుంది. సో, వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఫ్యామిలీలో ఒక ఫంక్షన్ జరుగుతుంది. సో, అందరూ చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నారు ఇంట్లో. సో, వాళ్ళ చెల్లెలు కూడా కెనడాలో వర్క్ చేస్తూ ఉంటుంది. సో, తను కూడా అక్టోబర్‌లో వస్తది. సో, షీ ఈజ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఉంటది కదండీ! అదేమంటారు? సో, కొత్తగా పెళ్ళంటే చాలు ఆమె కొంచెం భయపడడం అని. సో, మేమందరం చాలా ధైర్యం చెప్తున్నాం అనమాట. సో, అట్లాగే ఇక్కడేంటంటే మేము సిగ్నల్స్ క్రాస్ చేయాలి కదా! ఇక్కడేంటంటే పెడిస్ట్రైన్స్ ఉంటాయన్నమాట సింగపూర్‌లో. సో, పెడిస్ట్రైన్స్ సిగ్నల్ పడినప్పుడే నడవాలన్నమాట. అందుకని దానికొక బటన్స్ ఉంటాయి అక్కడ సిగ్నల్స్ దగ్గర. అది ప్రెస్ చేసామంటే ఒకవేళ ఎవరు నొక్కకపోతే అదేంటంటే అది ఆటోమేటిక్‌గా మనకి పెడిస్ట్రైన్ సిగ్నల్స్ ఆన్ అవ్వవనమాట. గ్రీన్ సిగ్నల్. అక్కడ చూసారు కదా! గ్రీన్ సిగ్నల్ కనపడుతుంది వాకింగ్‌కి. అది నొక్కకపోతే అసలు ఎప్పుడూ పడదనమాట. ఇంకా వెహికల్స్ వెళ్తానే ఉంటాయి. సో, అందుకని ఎవరు లేకపోతే నొక్కుతాను. ఎవరైనా నొక్కారంటే నేను మళ్ళీ ప్రెస్ చేయననమాట అది. సో, ఇంటికొచ్చేసామండి. ఇంటికొచ్చేసాక వైఫ్ పన్నీర్ బిర్యానీ చేసింది. టేస్ట్ చాలా బావుంది. ఆ పన్నీర్ బిర్యానీతో పాటు రైతా ఒకటి చేసింది. అది చాలా బావుంది. సో, దాంతో పాటు ఇండియన్ ఐడల్ తెలుగు చూస్తూ ఆహా యాప్‌లో చాలా 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 ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్స్. నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే నజరుద్దీన్ అనమాట. అసలకి చాలా టాలెంటెడ్. సో, మీరు కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కింద కమెంట్స్‌లో చెప్పండి. ఇండియన్ ఐడల్ ఆహా తెలుగులో. సో, అదండి ఈరోజు మా వ్లాగ్ ఇది. సో, మేము చాలా ఎక్సైటింగ్‌గా ఉన్నాం ఇండియా వెళ్ళటానికి. అదండి ఈరోజు వ్లాగ్. సో, మీకైతే నచ్చిందనుకుంటున్నాను. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.